అధ్యక్ష, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శాఖకు ఈ సంవత్సరం 22,942 కోట్లు కేటాయించడం ఈ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటోందని స్పష్టంగా చూపిస్తోంది. అధ్యక్ష, దేశంలోని అనేక రాష్ట్రాలు తమ మొత్తం బడ్జెట్లో సగటున 5% మాత్రమే గ్రామీణాభివృద్ధికి కేటాయిస్తే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం 5.9% కేటాయించి దేశంలోనే ముందంజలో నిలిచింది. అధ్యక్ష, ఇది ఒక సాధారణ కేటాయింపు కాదు, ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ఒక చారిత్రాత్మక పెట్టుబడి. అధ్యక్ష, మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గ్రామీణాభివృద్ధి ఒక కొత్త దశలో ముందుకు సాగుతోంది. అధ్యక్ష, 6,787 కోట్లతో పల్లె పండుగ 2.0 కార్యక్రమం ద్వారా వేలాది గ్రామాల్లో రహదారులు, డ్రైనేజీలు, మౌలిక వసతులు గత 20 మాసాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. అధ్యక్ష, జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి గ్రామీణ ఇంటికి తాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం కట్టుబడి ఉంది. అధ్యక్ష, ఇది కేవలం మౌలిక వసతుల అభివృద్ధి కాదు, ఇది గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ఒక మహత్తర ఉద్యమం. ఇది గ్రామీణ ప్రజల గౌరవాన్ని పెంచే కార్యక్రమం. అధ్యక్ష, మన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి దూరదృష్టి మరియు ప్రజల పట్ల ఆయన నిబద్ధత ఈ బడ్జెట్లో స్పష్టంగా కనిపిస్తున్నాయని గర్వంగా చెప్తున్నాను. అధ్యక్ష, చల్లు చల్లు మని పులకింతల్లు పుడమే పాడగా